మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వాటిలో కొన్ని విత్తనాలు కూడా ఉన్నాయి. విత్తనాలలో ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. అవి మహిళల అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. కాబట్టి మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన 5 విత్తనాల గురించి తెలుసుకుందాం. చియా విత్తనాలు. చియా విత్తనాలను సూపర్ ఫుడ్ అంటారు. ఇందులో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్, ప్రోటీన్ మరిన్ని పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, బరువు తగ్గడంలో సహాయపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. అందువల్ల మీరు చియా విత్తనాలను నీరు లేదా పెరుగుతో కలిపి తినవచ్చు. ఇది కాకుండా ఓట్ మీల్, స్మూతీస్ లేదా సలాడ్లలో కూడా జోడించవచ్చు. అవిసె గింజలు. అవిసె గింజల్లో ఓమెగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, లైకెన్లు ఉంటాయి. లైకెన్లు హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విత్తనం హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, జీర్ణ సంబంధిత రుగ్మతల నుంచి ఉపశమనం కలిగిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. అవిసె గింజలను పెరుగు, సలాడ్లు, స్మూతీలలో వాడవచ్చు. ఇక గుమ్మడి గింజలు తీసుకోవడం ద్వారా జింక్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా లభించినట్లవుతాయి. ఇది హాయిగా నిద్రపోయేందుకు ఉపయోగపడతాయి, మానసిక స్థితిలో మార్పులను తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. గుమ్మడికాయ గింజలను వేయించి లేదా పచ్చికైనా తీసుకోవచ్చు. ఇది కాకుండా దీనిని సలాడ్, పెరుగు, సూపుల్లో కూడా చేర్చుకోవచ్చు. ఇక పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. ఈ విత్తనం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, మానసిక స్థితిలో మార్పులు తగ్గించడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి ఉపయోగపడుతుంది. పొద్దుతిరుగుడు గింజలను కాల్చి లేదా పచ్చిగా కూడా తీసుకోవచ్చు. ఇక నువ్వుల్లో కాల్షియం, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. అవి ఎముకలను బలోపేతం చేస్తాయి, రక్తహీనతను నివారిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిని కొన్ని డెసర్ట్లను కూడా వాడుకోవచ్చు, పెరుగు లేదా సలాడ్లలో చేర్చుకోవచ్చు. ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా విత్తనాలను తీసుకోవచ్చు, కానీ ఏదైనా ఎక్కువగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి. అలాగే మీకు ఏవైనా అలర్జీ సమస్యలు ఉంటే గనక తినడానికి ముందు వైద్యుని సంప్రదించాలి. విత్తనాలను తినడానికి ముందు శుభ్రమైన నీటితో కడగడం మర్చిపోవద్దు. చియా విత్తనాలను తినడానికి ముందు నీటిలో నానబెట్టుకోవడం మర్చిపోకూడదు.